హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ దొర్సాని. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను గాజుల జడ గురించి చెప్పబోతున్నానండి. సో మమ్మీ నాకు ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ కావాలన్నప్పుడు మా మమ్మీ గాజుల జడ గురించి చెప్పింది. రొటీన్గా అస్సలు ఉండదురా తల్లి అని అయితే చెప్పింది. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గాజుల జడ అయితే వేసి చూపిస్తుంది నా కోసం. మీలో ఎంతమందికి గాజుల జడ తెలుసు? మీరు చిన్నప్పుడు వేసుకున్నారా? ఎవరైనా వేసుకొని ఉంటే కనుక నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎవరికి తెలియకపోతే మాత్రం ఈ వీడియో ద్వారా ఒక్కరు నేర్చుకున్నా నాకు హ్యాపీగా ఉంటుంది. సో ఎలాగంటే ఫస్ట్ మనం పఫ్కి దువ్వుకున్నట్టు హెయిర్ని మంచిగా నీట్గా దువ్వుకోవాలి. ఎక్కువ లెంత్ హెయిర్ తీసుకొని ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి దువ్వుకున్న దానికి. అండ్ కింద కూడా ఒక పిల్క లాగా తీసుకొని దానికి కూడా హెయిర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో హెయిర్ స్ప్రేస్ ఉండవు కాబట్టి నీట్గా లైట్గా ఆయిల్ అప్లై చేసి అయితే నేనైతే హెయిర్ వేసాను. ఆయిల్ అప్లై చేసుకోకపోవడం అనేది మీ ఇష్టం అండి. అండ్ సెకండ్ ఇక్కడ పిలక సెకండ్ వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానంటే పైన గాజులు పెట్టేటప్పుడు కింద హెయిర్ లీవ్ చేసి ఉంటే తడుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇంకో రబ్బర్ బ్యాండ్ యూస్ చేసి పిలకలాగా వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పిల్కా ఉంది కదా, దానికైతే 2 బ్యాంగిల్స్ పెట్టాము. పెట్టి పై బ్యాంగిల్ పైకి, కింది బ్యాంగిల్ కిందికి లాగి జడ వేసే వాళ్ళనే పట్టుకోమనొచ్చు. లేకపోతే ఎవరైనా సాయంగా ఉంటే పట్టుకోమంటే పట్టుకుంటారు. అండ్ కింది బ్యాంగిల్లో నుండి హెయిర్ అయితే బ్యాక్ సైడ్ తీయాలి ఫస్ట్. తర్వాత పైనకి పెట్టుకున్న బ్యాంగిల్ ఉంది కదా, అది అయితే వీడియోలో చూపించినట్టు కింది కనాలి. అన్న తర్వాత కింది బ్యాంగిల్లో నుండి పై నుండి తీయాలి. నా వాయిస్ అయితే చాలా చేంజ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ థ్రోట్ ఇన్ఫెక్షన్. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. మంచిగా మనం సెట్ చేసుకోవాలి స్ట్రైట్గా వచ్చేటట్టు. అండ్ మళ్ళీ 2 బ్యాంగిల్స్ పెట్టాము. ఇవి నా దగ్గర ఉన్న స్టోన్ బ్యాంగిల్స్. హెయిర్కి తగ్గట్టు నేను బ్యాంగిల్స్ అయితే సైజ్ తీసుకున్నాను. ఇంకా లడ్డు జుట్టు కనుక ఎవరికైనా ఉంటే ఇంకా పెద్ద సైజ్ బ్యాంగిల్స్ యూస్ చేయొచ్చు. హెయిర్ లెంత్ని బట్టి కూడా మనం బ్యాంగిల్స్ 12, 16, 8 అలా అయితే పెట్టుకోవచ్చు. మీ అకేషన్ని ఇంకా స్పెషల్ అకేషన్గా మారుస్తుంది. ఎటైనా కనుక మీరు బ్యాంగిల్ జడ వేసుకొని వెళ్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా మీరే అయిపోతారు. మీకు తెలిసిన వాళ్ళకి వేసి చూడండి, లేదా మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి మీరు వేయించుకోండి. మీకు ఈ గాజుల జడ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా కిందికి బ్యాండ్ పెట్టి జడలాగా ఉంచేయచ్చు. లేదంటే కింద ఇప్పుడు నేను పెట్టాను కదా బ్లూ కలర్ బ్యాండ్, అది తీసేసి లీవ్ చేసినట్టు హెయిర్ని అలా లీవ్ చేయొచ్చు. కిందికని బ్యాండ్ పెట్టి పైనంతా లూజ్గా వదిలేస్తే ఇంకొక హెయిర్ స్టైల్ అవుతుంది. అలా మనకు నచ్చిన మోడల్లో అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు. లంగా ఓణీల మీదకి, ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి ఈ హెయిర్ స్టైల్ బాగా సూట్